మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిఐసిడి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. కాకినాడ పోర్టులో భారీగా రేషన్ అక్రమ రవాణా జరిగిందన్నారు. విశాఖ పోర్ట్ పైన దృష్టి పెట్టినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. యశ్వాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రేషన్ అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం సంబంధించి వాటిపైన దృష్టి సారించడం జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటి వరకు కూడా వందలకు సంబంధించిన అక్రమార్కులు గుర్తించి అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్రమదారుల పైన కూడా కేసు చేపించడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలోని అధికారుల కన్సర్న్లో వేలాది టన్నుల రేషన్ రాష్ట్రంలో వివిధ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతైనట్టు కూడా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రస్తుతము ఈ రోజు మంత్రి నాదెండ్ల మనోహర్ ఒక కీలకమైన ప్రకటన చేయడం జరిగింది. ఈ అక్రమ రవాణాకు సంబంధించి సిబిసిఐడి ఈ దర్యాప్తుకి మంత్రి ఆదేశించడం జరిగింది. అటు గంగవరం, కృష్ణపట్నంతో పాటు విశాఖ పోర్టుల కంటే పోర్ట్ లోనే భారీగా అక్రమ రవాణా జరిగిందంటూ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ పోర్టులకు సంబంధించి ప్రత్యేకంగా కాకినాడ పోర్టుకు సంబంధించి ఒక సిబిసిఐడి విచారణ జరగాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆ పోర్టు ద్వారా గత 5 సంవత్సరాలు కూడా అక్రమంగా రేషన్ బియ్యం అనేది తరలించడం జరిగింది. కాబట్టి ఆ అక్రమదారులు అదేవిధంగా ఈ దళారీల వ్యవస్థ అంతా కూడా మాఫియా, రేషన్ బియ్యం మాఫియా గుర్తురట్టు చేయాలంటే ఖచ్చితంగా దీనిపైన సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలంటూ కూడా మంత్రి భావిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అంగీకారం తెలిపింది. అలాగే విశాఖ పోర్టు పైన కూడా అధికారులని దృష్టి సారించాలంటూ ఇప్పటికే మంత్రి ఆదేశించిన నేపథ్యంలో అటు అక్రమార్కుల పైన దీనికి సంబంధించి పీడీ యాక్ట్ కూడా నమోదు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఎవరైతే పేదలకు అందాల్సిన బియ్యానికి సంబంధించి అక్రమంగా ఈ రకంగా తరలిస్తున్నారో అలాంటి అక్రమదారుల పైన పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటూ కూడా ప్రభుత్వం పరిస్థితి ఉంది. ఇక రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్టు కూడా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1066 కేసులు నమోదు చేసినట్టు కూడా మంత్రి వెల్లడించిన నేపథ్యంలో తాజాగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అక్రమార్కులకు సంబంధించి పూర్తి స్థాయిలో కేసులు అయితే నమోదు చేస్తారు. 2-3 సార్లు కనుక ఈ రకంగానే పట్టుబడితే ఖచ్చితంగా వారిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామంటూ కూడా మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక రవాణా పైన సిబిఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సిబిఐసిఐడికి సంబంధించి కూడా దర్యాప్తు ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ప్రతిపక్షానికి సంబంధించిన కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎవరైతే షర్మిల ఉందో షర్మిల కూడా డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి ఈ అక్రమ బియ్యం తరలింపు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో దాదాపు 48,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగింది. అయితే వాటిపైన కూడా విచారణ చేసి దోషులను శిక్షించాలంటూ కూడా అటు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. మంత్రాలయం